కిడ్నీ డిజీజెస్కి వార్నింగ్ సైన్స్ మనం చెప్పాలంటే ఆహ్, కొంతమందిలో అంటే అరౌండ్ 3-10%, 30%లో నౌజియా, వామిటింగ్. నౌజియా అంటే వామిటింగ్ రావడం అనిపిస్తా ఉంటుంది. కానీ రాదు. ఒక వామిటింగ్ సెన్సేషన్‌గా ఉంటుందండి. సో, ఇది చాలా కామన్ కొంతమంది పేషెంట్స్‌లో. అండ్ ఇది వితౌట్ ఎనీ రీజన్ పర్సిస్టెంట్ డైలీ ఉండడం. నార్మల్‌గా ఒక్కసారి లేకుంటే 2 టైమ్స్ రావడం కాదు. నౌజియా వేరే కారణం వల్ల కాకుండా ఏం కారణం ఉండకుండా నౌజియా, సమ్‌టైమ్స్ వామిటింగ్ ఆఫ్ నో రీజన్. టైర్డ్‌నెస్ ఉండడము. అరౌండ్ 50% పేషెంట్స్‌లో టైర్డ్‌నెస్ అంటే ఏం పని చేయకోకున్నా కూడా టైర్డ్‌నెస్ వచ్చేస్తుందండి. నిద్ర లేబుద్ది కాదు, ఏం పని చేయబుద్ధి కాదు. ఇది పర్సిస్టెంట్ ఎవ్రీ డే, నాట్ ఎ సింగిల్ డే. దెన్ కొంతమందికి పీడల్ ఇడిమా అంటాం. అంటే ఈ కంటి కింద, కంటి మీద కొంచెం ఇడిమా లాగా రావడం, వాపు రావడం. అరౌండ్ 30% పేషెంట్స్ ప్రెజెంట్ విత్ పీడల్ ఎడిమా అంటే ఈ వాపు రావడము ఒక 30% మంది ఇట్లా ప్రెజెంట్ చేస్తారు. ఇంకొకటి పీడల్ ఎడిమా అంటే కాళ్ళ దగ్గర వాపులు రావడము. ఒక 30% మందికి ఈ కాళ్ళలో ఎక్కువ వాపు రావడము. నాట్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్, అర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అది ఒక 30% మందికి ఉంటుందండి. పెరి ఆర్బిటల్ ఎడిమా అంటే కంటి అరౌండ్ వాపు రావడము, అంటే ఐ వాపు రావడము, అది ఒక 40% పేషెంట్‌కి జరుగుతుంది. బీపీ, హైపర్‌టెన్షను ఎక్కువ ఉండడము, షుగర్ కొంచెం కంట్రోల్ లేకుండా పోవడం, ఇది కూడా మెయిన్ కొంతమందిలో జరుగుతుంది. ఇయన్నీ కాకుండా మెయిన్‌గా ఏందంటే ఈ కిడ్నీ ఫెయిలియర్ డిసీజెస్‌లో స్టార్టింగ్‌లో ఏమైనా సింప్టమ్స్ ఉంటే ఎస్పెషల్లీ డయాబెటిక్స్ అండ్ హైపర్‌టెన్షన్ ఈ 2 గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ మనము 6 మంత్స్‌కి ఇయర్లీ ఒకసారి ఔట్ ఆఫ్ కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా, లేకుంటే హైపర్‌టెన్షన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నా, ఎక్కువ రోజుల నుండి డయాబెటీస్ ఉన్నా, లేకుంటే ఎక్కువ రోజుల నుంచి హైపర్‌టెన్షన్ ఉన్నా, మనం డెఫినిట్‌గా క్రియాటినిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. బ్లడ్ యూరియా, క్రియాటినిన్ ఈ 2 చేపిస్తే మనకు కిడ్నీ ఫెయిలియర్ అర్లీ స్టేజ్‌లోనే కనుక్కోవచ్చు. ఈ అర్లీ స్టేజ్‌లో కనుక్కుంటే మనకు మంచి మందులున్నాయి. దాంతో మనం లైఫ్‌ని ప్రొలాంగ్ చేయొచ్చు. అనదర్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ కొంతమంది అడుగుతారు. కిడ్నీ డిజీజ్, కిడ్నీ ఫెయిల్ అయితే అది ఒక డెత్ సెంటెన్సా? కాదు. కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కూడా హెల్తీగా పేషెంట్స్ ఒక 10-15 ఇయర్స్ ఉంటారండి. అంటే మనము టోటల్ కిడ్నీ ఫెయిలియర్‌ని మనం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. అందుకోసమే అర్లీ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ కిడ్నీ డిసీజెస్‌లో. ఆ కిడ్నీ జబ్బులు అర్లీగా డయాగ్నోస్ చేస్తే మన క్వాలిటీ, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ 2 బాగా పెట్టుకోవచ్చండి. కిడ్నీ జబ్బులు ప్రివెంట్ చేసుకోవాలంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషనే మెయిన్ స్టే అండి. కిడ్నీ జబ్బులు మనము దాని కాంప్లికేషన్స్ రాకుండా మనం చేసుకోవాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ డిజీజ్ కిడ్నీ డిజీజ్‌లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే డెఫినెట్‌గా మనం 10-15 ఇయర్స్ ఎక్స్ట్రా లైఫ్ మనకొస్తుంది. అంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మెయిన్‌గా ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే అది ఎర్లీ డయాగ్నోసిస్, క్రియాటినిన్, బ్లడ్ యూరియా సింపుల్ ఒక రూ. 100 టెస్ట్‌లతో మనకు తెలిసిపోతుంది ఏంది అనేది. నంబర్ 2 షుగర్ ఉంటే మాత్రం మంచి కంట్రోల్‌లో పెట్టుకోవాలా. కంట్రోల్ డే టు డే కంట్రోల్ కాకుండా 3 మంత్లీ చెకప్ హెచ్‌బీఏ1సి ఈ స్పెషల్ టెస్ట్ 3 మంత్లీ చెకప్ డయాబెటిస్ కంట్రోల్ ఉందా లేదా తెలిసిపోతుందండి. సో 3 మంత్లీ చెకప్ చేసుకొని హెచ్‌బీఏ1సి బిలో 6 పెడితే గ్రేట్, లేకుంటే అరౌండ్ 6 ఉంటే ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. మూడోది హైపర్ టెన్షన్ అంటే బీపీ. బీపీ ఉంటే బీపీ మందులు వాడుకోవడం. బీపీ ఎక్కువ ఔట్ ఆఫ్ కంట్రోల్ కంటిన్యూస్‌గా ఉండకూడదు. బీపీ టాబ్లెట్స్ వాడితేనే బీపీ కంట్రోల్ ఉంటుంది. వాడలేదు అంటే కూడా మనము అట్‌లీస్ట్ రెగ్యులర్ చెకప్ చేయించుకొని బీపీ ఎంత ఉంది, ఔట్ ఆఫ్ కంట్రోల్ ఉందా చూసుకోవడం. అది నెసెసరీ అది. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్ చెకప్ క్రియాటినిన్, హెచ్‌బీఏ1సి డయాబెటిక్ ఉంటే
బీపీ గుడ్ కంట్రోల్‌లో ఉండాలా. బీపీ మనము న్యాచురల్ మెథడ్స్‌లో కంట్రోల్ కాకపోతే డెఫినిట్‌గా మందులు తీసుకోవాలా. ఇనీషియల్లీ మనకు అనిపిస్తుంది ఎందుకు మందులని, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ హైపర్ టెన్షన్‌తో కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇది కాకుండా మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్, మరీ ఎక్కువ ఫుడ్ తినకూడదు. నార్మల్‌గా తినాలి. అంటే నేను డైటింగ్ అని అనను కానీ, వన్ మస్ట్ చెక్ మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నామో. ఆ ఏజ్‌కి, ఆ వెయిట్ ప్రకారం మనం క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలా. అంటే మామూలుగా అడల్ట్ 2500 క్యాలరీస్ అంటే మనం ఈ విత్ సో మచ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇప్పుడు గూగుల్ ఇదంతా నాలెడ్జ్ ఉందంటే మనకు మన క్యాలరీ రిక్వైర్మెంటు ప్రతి ఆ ఫుడ్ ఐటెంలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. ఆ గూగుల్‌లో కొడితే ఇమీడియట్‌గా సెర్చ్ కొడితే ఆ ఫుడ్ ఐటెమ్ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి. సో మనం రఫ్‌గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం ఆ క్యాలరీ రిక్వైర్మెంట్ కరెక్ట్‌గా అంతే మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అండి. అంటే మరి ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. ఎక్సర్సైజ్ ఎస్పెషలీ అట్లీస్ట్ 4 డేస్ ఇన్ అ వీక్. నేను రిగరస్ ఎక్సర్సైజ్ అనలేదు కానీ డెఫినెట్గా వన్ మస్ట్ డూ అ 20 మినిట్స్ కార్డియో ఎక్సర్సైజెస్ 4 టైమ్స్ ఇన్ అ వీక్ అన్నా చేస్తే బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటర్ ఇంటేక్ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. అంటే మన యూరిన్ అవుట్పుట్ షుడ్ బి 1.5 లీటర్స్. అంటే మనం ఎండాకాలం మనం కొంచెం ఎక్కువ తాగడం, చలికాలం తక్కువ తాగడం. యూరిన్ అవుట్పుట్ మనం టోటల్ యూరిన్ రావడం పర్ డే మినిమం ఒక 1.5 లీటర్స్ ఉండాలండి. సో అప్రాక్సిమేట్గా 2 లీటర్స్ వాటర్ ఇంటేక్ ఈజ్ ఫెంటాస్టిక్. నెక్స్ట్ సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ అంటాం. అంటే మనం సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు. బాడీ రిక్వైర్మెంట్ పెద్ద సాల్ట్ అవసరం లేదు. ఇండియన్ ఫుడ్, ఇండియన్ పికిల్స్, ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ సాల్ట్ అండి. సో ఈ సాల్ట్ ఉండేది మనకు కొంచెం తగ్గించుకోవాలండి. సో మ్యాక్సిమం అన్ని ఫుడ్లో సాల్ట్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది, కానీ మనం డెఫినెట్గా సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డయట్. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఇది మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో కరెక్ట్ ఫుడ్, పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్, టైమ్లీ చెకప్ అండ్ గుడ్ కంట్రోల్. మన ఏది షుగర్కి, బీపీకి ఇదంతా గుడ్ కంట్రోల్. ఈ కొన్ని మనం పెట్టుకుంటే మాత్రం మనకు ఈ కిడ్నీ డిసీజెస్ వచ్చినా కూడా దాని కాంప్లికేషన్స్ మనం పోస్ట్పోన్ చేస్తూ పోవచ్చు లైఫ్లో.